హాయ్ అండి అందరికీ. కారంగా పుల్లగా ఉండే నెల్లూరు స్టైల్ చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కొద్దిగా చింతపండుని నానేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చామదుంపలను ఉడికించుకొని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండులో ఒక టమోటా వేసి బాగా గుజ్జుగా చేసుకోవాలి. చేసి పెట్టుకున్న గుజ్జుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేయాలి. ఆవాలు చిటపట్లాడే వరకు వేయించాలి. ఆవాలు చిటపట్లాడాక ఇందాక మనం టమాటా గుజ్జులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులో కొద్దిగా చిన్న సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న టమాటా గుజ్జు, చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇప్పుడు చామదుంపల్ని, తొక్కు తీసిన చామదుంపల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టాలి. ఇప్పుడు గుజ్జు బాగా ఉడికి దగ్గరగా పడుతున్నప్పుడు ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ.